కంక్లూడ్ చేయండి. ఇంతకీ మనం స్పందన గారు మనం అడిగింది ఒకటే ప్రశ్న. రేపు మంత్రి గారి శాఖ మారితేనో ముఖ్యమంత్రి గారే మారితేనో ముందే డబ్బులే లేవు మా దగ్గర అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఒక మంత్రం లాగా జపిస్తున్నారు. ఆయన చెప్తున్నారు. నేను ఏమంటున్నానంటే ఆయన చెప్తున్నారు అంటున్నాను, లేవని నేను అనట్లేదు, లేవని నేనేమనట్లేదు. ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు కదా. వారు చెప్పుకుంటూ వస్తున్న ఈ తరుణంలో మరి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫోటోలు వేసుకోవడానికి మళ్ళీ ఏ మంత్రి మారినా మళ్ళీ ఇంకో 50 కోట్లు, మళ్ళీ ప్రభుత్వం మారితే ఇంకో 50 కోట్లు, ఎందుకు ఈ దుబారా ఖర్చులు మన మీద రుద్దుతున్నారు? ఒక్కసారి పర్మనెంట్ కార్డు ఇస్తే, ఒక కార్డు ఇస్తే లబ్ధిదారుడి ఫోటో ఉంటే సరి, మన ఆధార్ కార్డు లాగా వాళ్ళకి నాలుగు విధాలుగా పనికి వస్తుంది. అది ఆ కార్డు ఐడెంటిటీగా పనికి వస్తుంది, వారి ఫోటో కూడా ఉంటుంది చేయబట్టి. అట్లాంటిది ఏమన్నా చేయండి. కానీ మన ప్రచారం చేసుకోవడానికి మనం ఎట్లాగూ 6 గ్యారెంటీలో ఏమీ చేయలేదు కదా, చేసే ఉద్దేశం కూడా మనకు లేదు కదా ఎవరికి. కాబట్టి ఎప్పటి నుంచో వస్తున్న ఈ స్కీమ్లో కేంద్రమే ఎక్కువ భరిస్తుంది కదా, అందులో మన వంతుగా పెద్ద ఖర్చు పెట్టేది ఏమీ లేదు కదా, దీని మీదే మన ఫోటోలు వేసుకుందామని చెప్పి అవకాశం దొరికింది దాని మీద వేసుకున్నట్లుగా కనిపిస్తుంది. అంతకుమించి ఏమీ లేదండి. నేను రాష్ట్ర హితంలో మాట్లాడుతున్నాము. ఒక కార్డు ఇచ్చారు అంటే ఎస్పెషల్లీ ప్లాస్టిక్ కార్డ్స్, ఇవేమి పేపర్ల కార్డులు కాదు, చినిగిపోవు పెద్దగా. ప్లాస్టిక్ కార్డ్స్ అది 10 ఏళ్ళు ఉంటాయి కార్డ్స్. అట్లాంటి వాటి మీద కొంచెం రీయూజబుల్గా ఉండేటట్లు, ఖర్చు వృధా కాకుండా ఉండేటట్లుగా కార్డులు ఇచ్చుంటే బాగుండేది అంటున్నాం. అంతేగా, దానికి వారు సమాధానం చెప్పరు. దానికి ఎక్కడికో టాపిక్ మారుస్తారు. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం ఎందుకు? రాష్ట్రం మీద భారం ఎందుకు? రాష్ట్ర ఖజానా మీద అదనపు భారం ఎందుకు? ఏ మార్పులు జరిగినా అదనపు భారం ఎందుకు? ఇప్పుడు కర్ణాటకలోనే చూసాము, సిద్ధరామయ్య గారు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా మినిస్టరు. పోయినసారి అంతకుముందు చూశారు మీరు, రోషయ్య గారు ఉన్నారు, వైఎస్ గారు ఉన్నారు. ఏది జరిగినా కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ లో ముందే 5 సంవత్సరాలకి 4 చీఫ్ మినిస్టర్లు మార్చే అలవాటు ఒకటి ఉంటది. ఇప్పుడు తెలంగాణనే నెక్స్ట్ అండి, తెలంగాణనే నెక్స్ట్. నా అనుమానం అయితే రేవంత్ రెడ్డి గారికి ఇవాళ రేపో మారబోతోంది, నా పదవి పోబోతోంది, ఇంతలోపై నా ఫోటో వేసుకుంటే పోద్ది అన్న దృక్పథంలో ఉన్నారేమో అని నాకు అనిపించింది. ఇప్పుడు కర్ణాటకది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడకండి సార్. కర్ణాటకది అయిపోయింది. మీ పార్టీ యొక్క నైజం చెప్తున్నాను. ఒక్కరే ఒకరు 5 సంవత్సరాలు ఉన్నారు, నెక్స్ట్ ఎలక్షన్ కి వచ్చారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి ముందు 5 సంవత్సరాలు 4 లేరా? ఇవే కదా ఎన్టీఆర్ గారు అసలు అధికారంలోకి రావడానికి కారణమే ఇది కదా. ఆత్మ గౌరవాన్ని పూర్తిగా కూనీ చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవం అన్నారు. అప్పుడు పూర్తిగా కూనీ అనగానే 11 నెలల్లో వారు ముఖ్యమంత్రి అయ్యేంత విరక్తి కలిగింది ఈ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ మీద. ఈ రోజు కూడా మీరు ఫోటోలు వేసి అదే పని చేస్తున్నారు అని అంటున్నారు. అదే విషయం. ఇంకా మీ ఇష్టం. మిమ్మల్ని పదవిలో అధికారంలో ఉంచే బాధ్యత మాది కాదు. గౌరీ సతీష్ గారు ఏదో చెప్తున్నారు, ఏదైతే మాట్లాడుతున్నారో ఇటీవల చిన్న ఎగ్జాంపుల్, గతంలో ఏం జరిగిందో చెప్తున్నారు. ఇటీవల జరిగినటువంటి అంశం, బీహార్ రాష్ట్రంలో ఎవరు చేంజ్ చేసి భారతీయ జనతా పార్టీ ఎవరు చేంజ్ చేసింది? మరి 5 సంవత్సరాల వరకు ఎందుకు కొనసాగించలేదు? రాజకీయ ఫోటోలు పెట్టాల్సిన అవసరం లేదు అంటున్నాము. అందుకే ఫోటోలు అవసరం లేదు అంటున్నాము. అందుకే ఫోటోలు అవసరం లేదండి అంటున్నాము. ఖర్చు పెట్టకండి అంటున్నాము. ఖర్చు అవసరం లేదు అంటున్నాం. మీరు చెప్పిన పాయింట్ గా చెప్తున్నా. బీహార్ లో జరిగినట్టుగానే, కర్ణాటకలో జరిగినట్టుగానే తెలంగాణలో కూడా జరగవచ్చు. కాబట్టి 50 కోట్ల రూపాయలు దుబారా పెట్టకండి అని అంటున్నాం. మాట్లాడంటే మాట్లాడలేదు. ఇంతకు ముందు అట్లా ఇంటరాప్ట్ చేసి ఇప్పుడు అట్లా ఇంటరాప్ట్ చేస్తున్నారు. మంచి పద్ధతి కాదు. ఎందుకు చెప్తున్నామంటే నేను మాట్లాడేటప్పుడు వారు మాట్లాడలేదు. చెప్పండి, మీరు ఆల్రెడీ కంక్లూడ్ చేశారు. చెప్పండి, కంక్లూడ్ చేయండి గౌరీ సతీష్ గారు. ఇది మంచి పద్ధతి కాదు కదా. వారు మాట్లాడేటప్పుడు ఏమనట్లేదు. వాట్ ఇస్ ద ఇంటెన్షన్? మేము ఏమంటున్నామంటే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం అంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ భావిస్తుందో దుబారా ఖర్చు అనుకుంటే మేమేం చేయలేం. మేము సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాం, అర్హులైనటువంటి వారికి అవి అందే విధంగా చూస్తాం. అది మా ప్రాథమిక నైజం, కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. అది ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. వీలైనంత వరకు మేము ఇచ్చినటువంటి హామీలను ఒకటిగా అమలు చేస్తా ఉన్నాం. కానీ వారు ఇచ్చినటువంటి హామీలు కావన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తే ప్రజలు కదా అల్టిమేట్ గా నిర్ణయం చెప్పాల్సింది. ప్రజలు కదా. దానికి చెప్పాల్సిన ప్రయత్నం చేయాలి. అది మర్చిపోయి మాట్లాడితే ఎవరు ఖచ్చితంగా అర్హులైనటువంటి వారికి రేషన్ కార్డులు అందిస్తాం, వారికి సన్నబియ్యం ఇస్తాం,
ఇంకా ఎంతమంది ఉన్నా కానీ వారు ఎన్రోల్ చేసుకుని నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డు నమోదు అనేది కొనసాగుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. రైట్. పాపారావు గారు మీరేం చెప్తారు ఫైనల్ గా, దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అసలు? రేషన్ కార్డులు మామూలు అట్ట కార్డులు వ్యాపారాలు కూడా